నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ స్టేడియం అభివృద్ధికి ముందడుగు. ఫలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని కృషి. తొలి విడతగా 14 కోట్ల నిధుల మంజూరు. రాజకీయ ఉనికి కోసం జగన్ పాట్లు పడుతున్నారు. వైసీపీ కుట్రను ప్రజలు నమ్మరన్న మంత్రి ఆనం. పదవ తరగతి విద్యార్థులకు విజయం మనదే అంటూ ప్రేరణ కల్పించిన కలెక్టర్. ఫ్లయింగ్ కలర్స్ తో పాస్ అవుతారంటూ కితాబు. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని సూచన. పలు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. అలరించిన నృత్య ప్రదర్శనలు, బొమ్మల కొలువులు, రంగవల్లులు. బీఆర్ స్టేడియం అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన స్టేడియం అభివృద్ధికి ఇప్పుడు ముందడుగు పడింది. కేంద్రానికి సమర్పించిన 170 కోట్ల క్రీడా మౌలిక వసతుల ప్రతిపాదనకు తొలి విడతగా 14 కోట్లు మంజూరు చేసింది. దశల వారీగా బీఆర్ స్టేడియాన్ని మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దుతామని పెమ్మసాని వెల్లడించారు. గుంటూరుకి 30-40 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉండిపోయినాయి. అందులో ఒకటి బీఆర్ స్టేడియం. ఇది పూర్తిగా శిథిలావస్థకు రావటం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో పట్టణీకరణ అధికంగా జరిగి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం ఒక సమస్య. దీనికోసం మొత్తం బీఆర్ స్టేడియంని కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని ఒక డిపిఆర్ తయారు చేస్తే దాని టోటల్ ఖర్చు 170 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్లో 100% సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ టోటల్ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి రకరకాల స్పోర్ట్స్ దాంట్లో ఒక 70 కోట్లు వేరే ప్రాంతానికి కూడా ఇచ్చారు. దానితో పాటు గుంటూరుకి మనం అప్లై చేసిన 170 కోట్లలో 14 కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు. అయితే ఈ బీఆర్ స్టేడియంలో స్టేడియం పార్టు, మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇలా రకరకాల ఫెసిలిటీస్ తీసుకున్నాం మనం, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ. అయితే మొత్తం ఈ రోజున రాలేదు కాబట్టి ఈ 14 కోట్లలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే టోటల్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఈ కాంపోనెంట్ని ఈ 14 కోట్లతో బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే బడ్జెట్లు అంటే ఎవ్రీ ఇయర్ 20-30 ఎంత వస్తే అంత దాంతో మిగిలిన కాంపోనెంట్స్ని ఫిల్ చేసుకుంటూ బీఆర్ స్టేడియంను కూడా ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా తయారు చేస్తాం. విధ్వంసం చేయడం వైసీపీ సిద్ధాంతమని, అరాచకం సృష్టించడం జగన్ విధానమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తుంటే వైసీపీ దానిని జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అరాచక పాలన చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ ఓటమి భారంతో నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఉనికి కోసం జగన్ పడుతున్న పాట్లు చూస్తుంటే జాలేస్తుందని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. భవిష్యత్ తరానికి నువ్వు ఇచ్చిందేంటి? గంజాయి, మాదక ద్రవ్యాలు, హత్యా నేరాలు, జైళ్లకు పోవడం, బెయిళ్లు తెచ్చుకోవడం, దానికి మళ్ళీ నువ్వు ఒత్తాస పలకడం, పశువులని తెగనరికి ఆ రక్తాన్ని నీ ఫ్లెక్సీల మీద జల్లి పైశాచిక ఆనందం వాళ్ళు పొందితే ఆ పైశాచిక ఆనందంలో నువ్వు భాగస్వామి అయ్యి కేసు పెట్టారని వాడిని విచారిస్తావా? నువ్వు పోయి నువ్వేమన్నా మనిషివా? నువ్వు అసలు మానవుడివేనా? మానవ జీవితంలో ఉన్నావా నువ్వు? ఇంత అవామాన్యమైనటువంటి చేష్టలు నువ్వు చేస్తూ ఇంకా నా పార్టీ నేను వస్తే అంటున్నావు. ఏడ నువ్వు వచ్చేది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ కల్పించే విజయం మనదే కార్యక్రమం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ మీరు బాగా చదువుతున్నారని నాకు తెలుసని ప్రేరేపించారు. మీరందరూ ఫ్లయింగ్ కలర్స్ తో పాస్ అవుతారని కితాబిచ్చారు. వసతి గృహాల విద్యార్థులు నాకు స్పెషల్, అందరూ టాపర్స్ కావాలని అన్నారు. మంచి స్టడీ మెటీరియల్ విద్యాజ్యోతి పేరుతో అందిస్తున్నామని దాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కొన్ని కష్టాలు అధిగమించి చదువుతున్నారని, మీ సంకల్పం గొప్పదని అన్నారు. పరీక్షలంటే భయముందా అని విద్యార్థుల్ని ప్రశ్నించారు. భయం లేదనే విద్యార్థులు తెలియజేయడంతో సంతోషించారు. భయంగా ఉంది, కొద్దిగా వీక్ గా నాకు అనిపిస్తుంది. అదే విధంగా మ్యాథ్స్ తెలుసు, దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అది మీరు ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి. సో మీ ఇక్కడ ఇలా చెప్తున్నారు, అదే విధంగా మీ టీచర్స్ ని అడగవచ్చు, ఎక్స్ట్రా క్లాస్ నాకు కావాలి. దట్ ఈస్ ద గ్రోత్ మైండ్ సెట్. సో మీరు నాకు మ్యాథ్స్ తెలియట్లేదు అని మీరు కూర్చోలేదు, ఐడెంటిఫై చేస్తున్నారు. నాకు మ్యాథ్స్ లో ప్రాబ్లం ఉంది, ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉంది, హిందీలో ప్రాబ్లం ఉంది. ఐడెంటిఫై చేసి తర్వాత దానికి నాకు ఎక్స్ట్రా క్లాస్ కావాలి, ఆ ఎక్స్ట్రా టెస్ట్ కావాలి, ఆ క్వశ్చన్ బ్యాంక్ కావాలి. ఇవి అన్ని మీరు ఇప్పుడు అడుగుతున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. ఇలాగే మీరు అప్రోచ్ అవ్వాలి. సో ఇప్పుడు కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యాజ్ ఆన్ టుడే 500 మార్క్స్ నేను అనుకున్నాను. ఇది ఇంకా నేను ఒక 550. అమరావతి రాజధానిగా రాజ్యాంగ పరంగా నిర్ణయం చేయడం జరిగిందని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అరాచకం, అధికారం లేకపోతే విధ్వంసం అనే నినాదంతో వైసీపీ పార్టీ నడుస్తుందని మండిపడ్డారు. మేయర్ నాని, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, టీడీపీ నేత చిట్టిబాబులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలు పగలగొట్టాడిని వాడు ఓడిపోతాడని ఈవీఎంలు పగలగొట్టాడు, తప్పేందంటావు? ఎక్కడున్నావు నువ్వు? ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా, లేకపోతే నియంతృత్వ పోకడలతోటి ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నావా? గంజాయి అమ్ముతా గంజాయికి బానిసలై పిల్లలు నడి రోడ్డు మీద పౌరుల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే ఆ పౌరులకి భయం పెట్టిన పోలీసుల్ని దూషిస్తూ ఆ గంజాయి బానిసలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటావు. ఏంటి రాష్ట్రంలో నీ ఉద్దేశం? ఒక్క దెబ్బతోటి తలవారులు తీసుకొని ఒక్క ఏటుతోటి నడి రోడ్డు మీద మేకల్ని ఒక్క ఏటుతోటి నరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి ఆ రక్తం దోచలతో తీసి నీకు రక్తాభిషేకం చేసేటువంటి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని శబాష్ బాగా చేశారు, మన పార్టీ అంటే ఇదే, ఇట్లాగా భయపెట్టాలి అని చెప్పే వాళ్ళని ఇంటికి పిలిపించుకుంటావా? ఏమైతే మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర నుంచి అట్లాగే జడ్జి క్వార్టర్స్ దగ్గర నుంచి కొత్త హైకోర్టు, క్వాంటమ్ వ్యాలీ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పోతే చివరిగా ఏమంటాడు, నదీ పరివాహ ప్రాంతం అంటాడు. ఈ ప్రపంచంలో చూడండి, లండన్ థేమ్స్ రివర్ మీద ఉంటుంది, అట్లాగే ప్యారిస్ చూడండి, అట్లాగే యమునా నది పక్కన ఢిల్లీ ఉంటుంది, హుగ్లీ నది పక్కన కలకత్తా నగరం ఉంటుంది, మన హైదరాబాదు మూసీ నది పక్కన ఉంటుంది. మీకు ప్రపంచం మొత్తం నదీ పరివాహ ప్రాంతాల పక్కనే ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎలాంటి క్లారిటీ లేకుండా ఏది పడితే అది మాట్లాడడం మాజీ సీఎం జగన్ కే సాధ్యమైందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం తపన పడుతుంటే వైసీపీ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోవడం దురదృష్టకరమన్నారు. ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారో ప్రజలు చూశారని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ప్రతి వ్యవస్థలోని స్కామ్లు జరిగాయని, కూటమి ప్రభుత్వం ఏది వదలకుండా బయటపడుతుందని గాదె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా పెట్టుబడులు పెడతానికి పోటీ పడొస్తున్నారు. వాళ్ళందరినీ ఏదైనా కన్ఫ్యూజ్ చేయాలనే ఒక ఆలోచనతో పెట్టాడా? అసలు ముందు పెట్టే వ్యక్తికి నేను ఎందుకోసం మాట్లాడుతున్నాను ప్రజలను ఉద్దేశించి అనే ఒక క్లారిటీ లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకుడికి మరి కరెక్టా కాదో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోండి. అంటే నీ మానసిక స్థితి ఇలా ఉంది ఏంట్రా బాబా, నవ్వుకుంటారు ప్రజలు కూడా. ఎవరి హయాంలో కంపెనీలు పారిపోయినాయి జనం తెలియదా? మన రాష్ట్రానికే సంబంధించినటువంటి అమర్ రాజా కంపెనీని ఏ రకంగా బయట పంపించావు? వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పంపించావు? ప్రజలు మర్చిపోయారా? ప్రజలకు తెలియదా? వెళ్ళిపోయిన కంపెనీల లిస్టులో నువ్వు చెప్పినటువంటి పేరుల్లో నీకు సంబంధించినవి కాకుండా
వేరే వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఒకటి ఉంటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పార్టీ కాదు. దాంట్లో ఉన్న వాళ్ళకి రోజు రోజుకి మత్తి భ్రమించినట్లుగా ప్రవర్తన చేస్తున్నారు. అందుకని వీళ్ళ నుంచి ఎప్పటికైనా సరే ఏ సందుల్లోనో గొంతుల్లోనో ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి కొంచెం ఆ నాయకులతో జాగ్రత్తగా ఉండండి చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ, తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. విజ్ఞాన మందిరం నుండి జిన్నా టవర్ వరకు 49 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు, కల్వర్ట్లు నిర్మించనున్నారు. మేయర్ నాని, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా సోమవారి వీధిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్లు పోతురాజు సమత, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు స్థాపించబడతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సెంటర్ల ద్వారా ప్రింటింగ్, అగ్రి బేస్డ్, గోల్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో సాంకేతిక సదుపాయాలు, జాబ్ వర్క్ ఫెసిలిటీ ఏర్పాటు కానున్నాయని వివరించారు. వీటి ద్వారా 1840 ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అంటే జనరల్గా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అండ్ మైక్రో క్రెడిట్ ప్లాన్ అండ్ 2 స్టేజెస్ కింద తీసుకెళ్ళాం. సో ప్రధానంగా ఏ మహిళకైనా లోన్ కావాలంటే చాలా సింప్లిఫైడ్ మెథడ్లో తీసుకెళ్ళాం. మనం ఏం చేసామంటే సిఆర్పిస్ని ఒక స్టేట్ వైడ్ ప్రతి 10 గ్రూపులకి ఒక సిఆర్పిని తయారు చేసుకున్నాం. ఈ సిఆర్పి ద్వారా మనం లోన్ సర్వే చేయించుకొని ఏ మహిళకి ఎంత లోన్ కావాలి, వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద ఒక కార్యాచరణ చేసి ఒక అసెస్మెంట్ రిపోర్ట్ తయారు చేసుకొని మేము తెచ్చాం. దాని యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అన్నాం. ఆ సేమ్ డీటెయిల్స్ బ్యాంకర్కి ఇచ్చి బ్యాంకర్ని దీన్ని ఆమోదించండి, ఏపీఎం అండ్ డిపిఎం ద్వారా ఆమోదించండి అని చెప్పి మేము కార్యాచరణ చేయడం జరిగింది. ఎప్పుడైతే అది బ్యాంకర్స్ అప్రూవ్ చేశారో మైక్రో క్రెడిట్ ప్లాన్ కింద స్టేజ్ వైజ్లో మహిళలకి డైరెక్ట్గా లోన్ ఇచ్చే పరిస్థితి చేసాం. సో దీనివల్ల ఏంటంటే ఎటువంటి ఇంటర్వెన్షన్ ఎవరు కూడా ఒక మహిళకి లోన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లే, డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి నాకు గవర్నమెంట్ ఇంత లోను శాంక్షన్ చేసింది, మీరు దయచేసి మాకు ఇవ్వాలని ఆ గ్రూప్ అంతా కలిపి వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, ఎన్ఎస్యుఐ, వైసీపీ విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే అక్రమ కేసులు, రౌడీ షీట్లను కూటమి ప్రభుత్వం పెట్టడం దుర్మార్గమని విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 6,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్థులు చదివిన చదువుకి సర్టిఫికేట్ లేక రోడ్ల మీద స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోల్లో పనులు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆగస్టు 16, 2023 సంవత్సరంలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 1 సీట్ అమ్ముకోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు పెట్టి పూర్తిగా రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్ని అమ్మి వేస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తిగా వారి సామాజిక వర్గ వ్యక్తులకి, వారి పార్టీ చెందిన సానుభూతి పరులకి రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని అమ్మి వేస్తూ ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఏటా 4 లక్షల ఉద్యోగాల్ని మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్నాం. ఏమైపోయారు లోకేష్ గారు? ఈరోజు మీరే స్వయంగా అన్నారు, నేను ఉద్యోగాలు ఇవ్వకపోతే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నా చొక్కా పట్టుకొని నన్ను ప్రశ్నించండి, మీరు అనేకమైనటువంటి పోరాటాలు చేయండి, ఉద్యమాలు చేయండి అన్నారు. ఈరోజు అదేవిధంగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ఉంటే విద్యార్థి యువజన సంఘాలపైన అక్రమంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. పెదకూరుపాడు మండలం కన్నెగండ్లలో 33వ రోజు 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు తెలిసే విధంగా పేర్లు అన్నదాత సుఖీభావ కానీ ఇట్లా ఖాళీగా గోడల మీద ఏదన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని అన్నదాత సుఖీభవ అనే పేర్లు రాయించడం, అలానే
తల్లికి వందన పథకం గురించి కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి కానీ, మన పథకాల పేర్లు పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఆ పథకాల పేర్లు కూడా తెలిసే విధంగా ఏదైనా పంచాయతీ ఆఫీస్ దగ్గర కానీ, లేకపోతే ఇట్లా ప్రైవేటు వాళ్ళ పర్మిషన్ తీసుకొని గోడల మీద కానీ రాస్తే ఈజీగా పబ్లిక్కి క్యాచ్ అవుతుంది నేను చూస్తున్నానండి. లేకపోతే గ్రామంలో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో తీసుకొస్తే నేను సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. నగరాల్లోని శారదా స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, బొమ్మల కొలువుల్లో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ఎంజాయ్ చేశారు. నగరాలలోని శారదా స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. పండుగ కళ ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలో స్టూడెంట్స్ పాల్గొన్నారు. భోగి మంటలు, బొమ్మల కొలువు, భోగి పళ్లు, ముగ్గుల పోటీల్లో ఉపాధ్యాయులతో కలిసి ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి తరానికి అందించాలనే తలంపుతో సంక్రాంతి సంబరాలను తమ స్కూల్లో ఘనంగా నిర్వహించినట్లు డైరెక్టర్ భారతీవాణి, ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ తెలిపారు. ఈ సంబరాల్లో పిల్లల తల్లిదండ్రులు కూడా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించాము. చిన్నపిల్లలకి భోగి పండ్ల కార్యక్రమం నిర్వహించాము. బొమ్మల కొలువు పెట్టాము. అదేవిధంగా భోగి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భోగి మంటలు కూడా వేయడం జరిగింది. ఈ రోజుల్లో కుటుంబ నేపథ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం. పిల్లలందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని, ఈ నెక్స్ట్ తరానికి కూడా ఇలాంటి సాంప్రదాయాన్ని పాటించాలని మేము అందరం కూడా పిల్లలకి చెప్పాం. అందరం కూడా సాంప్రదాయ పద్ధతిలో అందరూ వస్త్రధారణలో వచ్చారు మా పిల్లలందరూ కూడా. దీనికి మేము మా పిల్లలందరినీ, మా స్కూల్ యాజమాన్యాన్ని, టీచర్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నాము. ఈ సంక్రాంతి మాకు శారదా స్కూల్లో ముందుగానే వచ్చిందండి. మేము చిన్న సిగ్నల్ ఇస్తే చాలు మా వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్తో వచ్చి ఈ సంబరాలు చాలా ఘనంగా చేసుకుంటున్నారు. మా సూచనల మేరకు కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. చాలా బాగా ఇక్కడ సంబరాలన్నీ జరుగుతున్నాయి. దీనికి మేము ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ హ్యాపీ సంక్రాంతి అండి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు పోలూరి వెంకటరెడ్డికి మరో కీలక పదవి దక్కింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో లీగల్ సెల్ జోన్ 3 వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి కార్యాలయంలో శుక్రవారం పోలూరి వెంకటరెడ్డికి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సిడి భగవాన్, ఇతర న్యాయవాదులు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొని వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించి అభినందించారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని పోలూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిని చేసేదానికి న్యాయవాదులుగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. పదవి నాకు అలంకారం కాదు, పదవికే నేను అలంకారం అనే విధంగా పనిచేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ని బలోపేతం చేయడంతో పాటు మరీ ముఖ్యంగా నాకు సంబంధించిన జోన్లో ఈ యొక్క లీగల్ సెల్ని శక్తివంతం చేసి ప్రొటెక్షన్ చేసి కార్యకర్తలకి, పార్టీకి అండగా ఉంటామని మరొకసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా నాయకుడు అప్పిరెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, సద్దల రామకృష్ణారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి మొత్తానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నా. అరండల్పేటలోని నెక్స్ట్ జెన్ కిడ్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. పండగ కళ ఉట్టిపడేలా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలతో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు పండగల విశిష్టత, సంస్కృతిని చిన్నారులకు తెలిపేలా అనేక కార్యక్రమాలను తమ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు.
ఈరోజు మా కెనడీ నెక్స్ట్ జెన్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అది సంక్రాంతి సందర్భంగా మా చిన్నారులు వివిధ వేషధారణలో హరిదాసు, సోదెమ్మ, పిట్టల దొర, జంగమ్మ దేవర వివిధ వేషధారణలో పలు నృత్య రూపకాలు చేయబోతున్నారు. గుంటూరుకు చెందిన రేగుల ఖ్యాతి గాయత్రి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. 2 నిమిషాల 4 సెకండ్లో హనుమాన్ చాలీసను యోగాసంలో పూర్తి చేసి ఈ రికార్డ్ సృష్టించారు. బృందావన్ గార్డెన్స్ లోని టైనీ టాట్స్ స్కూల్లో 2nd క్లాస్ చదువుతున్న 7 ఏళ్ల ఖ్యాతి గాయత్రిని స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఏదో ఒకటి సాధించాలనే తపనే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని గాయత్రి తల్లి తెలిపారు. తమ స్కూల్ విద్యార్థిని ఇలాంటి గొప్ప రికార్డు సాధించడం ఆనందంగా ఉందని స్కూల్ ఎండీ వెంకట్రావు, డైరెక్టర్ అసంత చెప్పారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస దిగులోక ఉజాగర రామదూత అతీత బలరామ అంజన పుత్ర పవన సుతరామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచనవరణ విరాజ సువేశ కానల కుండం కుంచికేశ హాలువజ్ర అవధజాభిరాజయ కామేముందిత నవోసాజ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన్ విద్యావాన జ్ఞాత్ర రామకాజ కరిబేకో ఆత్ర విచరిత్ర సునబేకో రసి రామలక్కన సీతావనవసే సూక్ష్మరూపదర్శి రీసెంట్గా ఒక 5 days బ్యాక్ హనుమాన్ చాలీసాలో కూడా 2 minutes 4 seconds 28 secondsలో వరల్డ్ మన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మంచి అచీవ్మెంట్ సాధించారండి, రికార్డు సాధించారు. దీనికి ఆ అమ్మాయిలో ఉన్న పట్టుదల, అలానే జ్ఞాపక శక్తి ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లకి తోడ్పడ్డాయి. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు మొత్తం కూడా దీనికి సహకరించారండి. దీనికి నా తరపున, మా స్కూల్ యాజమాన్యం తరపున వాళ్ళ పేరెంట్స్కి, మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పాప ఖ్యాతి గాయత్రి 7 సంవత్సరాల వయసులోనే తను పూర్తి హనుమాన్ చాలీసా యోగాసన పోజ్లో 2 నిమిషాల 4 సెకండ్లో చెప్పి అంతర్జాతీయ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు సంపాదించుకున్నందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఇది కేవలం తన ఈ విజయం అనేది తన ఇంట్రెస్ట్ వల్లనే, తన చూపించిన భక్తి, క్రమశిక్షణ వల్ల సాధ్యపడింది. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని, చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కూడా గౌరవించడం ముఖ్యమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుతున్నట్లుగా ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రోజు విద్యార్థులంతా సంప్రదాయ దుస్తుల్లో రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్స్ అసోసియేషన్ సెక్రటరీ రాము, ఇంటర్మీడియట్ విభాగం ఇన్ఛార్జ్ మంజుశ్రీ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పండుగ కేవలం వేడుక మాత్రమే కాదు, మన మూలాలను మరియు ఆధారాలను తర్వాత వారికి అందించే ఒక గొప్ప అవకాశం. ప్రతి ఏటా నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా భోగి మంటలు, గాలిపటాల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయి. చదువుతో పాటు మన పండుగలను గౌరవించడం మరియు సామాజిక ఐక్యతను పెంపొందించడం కోసం విద్యార్థి దశలో చాలా ముఖ్యం. నేటి ఈ సంబరాలలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ రోజును ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరి జీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు, విజయాలు నింపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. కళాశాల సిబ్బందికి, మన విద్యార్థులందరికీ కాలేజీ కమిటీ తరఫున ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. నాస్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచన చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మాధవ్ సూచించారు. ట్రిపుల్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఎవరైతే 2 వీలర్స్ కానీ జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కూడా శ్రీ ఎస్పీ గారి ఆలోచన. దానిలో భాగంగా స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. హెల్మెట్ లేనిచో అలాగే ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ రైడింగ్,
మైనర్ డ్రైవింగ్ ముఖ్యంగా ఎవరైతే 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేయకుండా స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మైనర్ డ్రైవింగ్లో పట్టుబడతారో వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాగే వాళ్ళని మందలించడం జరుగుతుంది. ఆ మొట్టమొదటిసారిగా వాళ్ళకి 5,030 రూపాయలు ఫైన్ విధిస్తారు. ఒకవేళ అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడము, వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్ కేసు బుక్ చేయడము, 25,000 జరిమానా వేయడము జరుగుతుంది. జిల్లా టీడీపీ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగా రంగవల్లుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను మేయర్ నాని, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, తెలుగు మహిళా నేతలు విజయలక్ష్మి, కల్పన తదితరులు పర్యవేక్షించారు. గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే గల్లా మాధవి బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాలనేవి మనకి పురాతనంగా ఎప్పుడు చేసుకుంటూనే ఉన్నాము. అటువంటి సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఆనందాలు వెల్లువిరవాలని, మన దేశ చరిత్రలో నిలబడిపోవాలని, మన ఆంధ్ర చరిత్ర దేశ చరిత్ర అనేటువంటిది అందరికీ తెలుసు. సంస్కృతి సంప్రదాయాలకు నిలవైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్నటువంటి సంక్రాంతి సంబరాలు ఎంతో మారుమోగిపోతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలకి చాలామంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరిలో ఉత్తమంగా మంచి ముగ్గులు వేసినటువంటి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి ఆమె మహిళల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాల్లో మా అందరినీ ముందుకు నడిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గుంటూరు నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాసరా విద్యాసంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ సంక్రాంతి సాంప్రదాయాలు ఈ తరం విద్యార్థులకు కళ్లకి కట్టినట్లుగా నిర్వహించామన్నారు. స్కూల్ ఆవరణలో భోగిమంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటల విన్యాసాలు, తెలుగింటి వస్త్రధారణలు, రంగురంగుల రంగవల్లులు, కోడిపందాల కార్యక్రమాలు నిర్వహించి భోగిమంటల చుట్టూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కుందుల రోడ్లోని టైనీ టాట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, బొమ్మల కొలువులు అలరించాయి. సంబరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Hi friends, I am Srinitya from Tiny Tot School. I wish you all happy and joyous Pongal. Pongal is a beautiful harvest festival celebrated in Tamil Nadu and other parts of India. It teaches us to thank the sun, farmers and the nature for giving us food. We decorate our homes with columns, wear traditional clothes and let us celebrate this Pongal with joy, gratitude and togetherness. Happy Pongal to all! నెహ్రూ నగర్ 6వ లైన్లోని ఐశెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం పురస్కరించుకుని చేపట్టిన ప్రత్యేక పూజల్లో కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ శ్రీనివాస్తో పాటు టీడీపీ జిల్లా కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 6 ఏళ్లుగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని, 17వ స్వామివారి నిమజ్జనం చేయనున్నట్లు కనకదుర్గ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్క ఈ నెహ్రూనగర్ పరిసర ప్రాంతాలు అందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం నిత్యము వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని సాయంత్రం ఉదయం 2 పూటలు కూడా ఈ సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని అందరూ వచ్చి ఇక్కడ దైవ సన్నిధిలో సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంటాయి. ఈ పరిసర ప్రాంతాలు అందరూ కూడాను గత 6 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలను ఆదరించడం చాలా ఆనందదాయకం. దీనికి ఆయుధ్యం పోసినటువంటి మా కార్పొరేటర్ ఐశెట్టి శ్రీనివాస్ కనకదుర్గ గారికి, ఈ పరిసర ప్రాంతాలు సహకరిస్తున్న ప్రజలందరూ కూడాను మేమందరం కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 14వ తారీఖు భోగిని పురస్కరించుకొని పెద్దల చేత గౌరవ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, మన జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే నగర మేయర్ కోవలమూడి రవీంద్ర గారు, డేగల ప్రభాకర్ గారు, అట్లాగే వీళ్ళందరూ పెద్దల చేత భోగి కార్యక్రమం డిప్యూటీ మేయర్ సజిలా గారు, వడ్రాణం మార్కండేయ బాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి పెద్దల చేత భోగి కార్యక్రమాన్ని
నిర్వహించబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలా. ఈ సంక్రాంతి సంబరాలు అనేది భావితరాలకు తెలియాలని మన పిల్లలందరూ కూడా తెలియపరిచే ఉద్దేశం మాలో ఉంది. కాబట్టి మీరు కూడా పిల్లలందరూ తీసుకొని వచ్చి సెలవులు కాబట్టి గత 6 సంవత్సరాల నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాం. కాకుమాని వారి తోట, ఆటో నగర్, నెహ్రూ నగర్ ఉప కేంద్రం మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బొంగరాలబీడు, వెంగయ్య నగర్, సంజీవయ్య నగర్, వసంతరాయపురం, వెంగళరావు నగర్, ఆటో నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ స్టేడియం అభివృద్ధికి ముందడుగు, ఫలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని కృషి. తొలి విడతగా 14 కోట్ల నిధుల మంజూరు. రాజకీయ ఉనికి కోసం జగన్ పాట్లు పడుతున్నారు. వైసీపీ కుట్రను ప్రజలు నమ్మరన్న మంత్రి ఆనం. పదవ తరగతి విద్యార్థులకు విజయం మనదే అంటూ ప్రేరణ కల్పించిన కలెక్టర్. ఫ్లయింగ్ కలర్స్ తో పాస్ అవుతారంటూ కితాబు. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని సూచన. పలు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. అలరించిన నృత్య ప్రదర్శనలు, బొమ్మల కొలువులు, రంగవల్లులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.